అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా స్త్రీ మండలి, విమెన్ మండలిని చూసేవాళ్ళు. బాబా దగ్గర వీళ్ళు విమెన్ మండలి ప్రత్యేకంగా, స్త్రీ మండలి ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. వాళ్ళలో పాశ్చాత్య వనితలు కూడా ఉన్నారు. మనకి తెలిసినంతవరకు ఎంతో కొంత మనకి వాళ్ళ గురించి తెలుసు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ముగ్గురు. బాబాకు చాలా వర్క్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా ముఖ్యమైన వాళ్ళల్లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి డేవి, మార్గరెట్ క్రెస్క్. అయితే నిన్నే కిట్టి డేవిది బర్త్డే అయింది. ఆవిడ 100 సంవత్సరాలు బ్రతికారు. 1891లో పుట్టారు ఆవిడ, ఆగస్టు 28వ తేదీని. ఆ సందర్భంగా మనం కొన్ని ఇదివరకు చెప్పుకునే అయినా కూడా కొన్ని విషయాలు మళ్ళీ మనము కిట్టి డేవి గురించి చెప్పుకుందాము. Kitty started out asking about them and then said, "Well, you have passed the center 1,000,000 times and probably wondered what was within these gates." కిట్టి అంటున్నారు, వాళ్ళందరిని అడుగుతున్నారు, మీరు కొన్ని వేల సార్లు అలా కొన్ని వందల సార్లు తిరుగుంటారు ఈ సెంటర్ లోపల, ఏముంది లోపల అనేది అసలు తెలుసా మీకు? మీరేమైనా గమనించారా? పర్హాప్స్ యూ థాట్ ఇట్ వాజ్ అ న్యూడిస్ట్ కాలనీ, ఒక న్యూడిస్ట్ కాలనీ అని మీరు అనుకుని ఉంటారు. దెన్ షీ లాఫ్డ్ అండ్ సెడ్, యూ కెన్ ఇమాజిన్ ఆల్ ద రూమర్స్ దట్ హ్యావ్ స్ప్రెడ్ అబౌట్ ద సెంటర్ ఓవర్ ద ఇయర్స్. మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జరిగినటువంటి కథలుగా చెప్పుకున్న రూమర్స్ అంటే నిజాలు కావు, అబద్ధాలు మీరు విని ఉంటారు. వీ ఆల్వేస్ టెల్ పీపుల్ టు కమ్ అండ్ ఫైండ్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్. మేము ఎప్పుడు కూడా అందరినీ వచ్చి మీ అంతటా మీరు కనుక్కోండి అని చెప్పేవాళ్ళము అంటున్నారు ఆవిడ. వెన్ వీ టోల్డ్ హర్ వీ వర్ టేకింగ్ దెమ్ ఆన్ ద సెంటర్ టుమారో, షీ సెడ్, రేపు మేము సెంటర్ చూపించడానికి వాళ్ళందరినీ తీసుకెళ్తున్నాము అని చెప్పినప్పుడు ఆవిడ అన్నారు, మేము ఎప్పుడు కూడా వాళ్ళని వచ్చి మీ అంతటా మీరే అన్నీ చూసుకోండి అని చెప్తుంటాము అని అన్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే, మీ అంతటా మీరు వచ్చి కలుసుకోండి, మీరే తెలుసుకోండి మీ అంతటా అని చెప్పారు. దాని తర్వాత వీళ్ళు రేపు అందరినీ మేము సెంటర్ చూడడానికి కూడా తీసుకెళ్తున్నాము అని చెప్తారు. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఎస్, యూ విల్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్స్ టుమారో. మీరందరూ కూడా మీ అంతటా మీరే తెలుసుకుంటారు అన్ని విషయాలు రేపు. ఇట్స్ ఏ non-denominational retreat for all to come in peace and solitude. ఇక్కడ అందరూ కూడా అదొక డినామినేషనల్ రిట్రీట్, అదంతా మనం ధ్యానము అవన్నీ చేసుకునే ప్లేస్. ఫర్ ఆల్ టు కమ్ ఇన్ పీస్, అందరు కూడా వచ్చి ఇక్కడ మీకు ఒక రకమైన మనశ్శాంతి, విశ్రాంతి దొరుకుతుంది. అండ్ సాలిట్యూడ్ టు గెట్ అవే ఫ్రమ్ ద బిజినెస్ కేర్స్ అండ్ వరల్డ్లీ థాట్స్. ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. మీ బిజినెస్ నుంచి కానీ, మీ ప్రాపంచిక విషయాల నుంచి కానీ మీకు చాలా విశ్రాంతత దొరుకుతుంది, చాలా మనశ్శాంతి దొరుకుతుంది. అండ్ బీ ఏబుల్ టు డ్వెల్ ఆన్ గాడ్, తప్పకుండా భగవంతుని ధ్యానించడానికి కూడా మనకి సమయం దొరుకుతుంది అని ఆవిడ చెప్పారు. దెన్ బిగాన్ అ డిస్కషన్ ఆఫ్ రిట్రీట్స్ అండ్ కాన్వర్జేషన్ న్యాచురలీ అన్ఫోల్డెడ్. అట్లా అని చెప్తూ ఒక రిట్రీట్ తర్వాత కాన్వర్జేషన్స్ ఇవన్నీ మొదలుపెట్టారు. కాన్వర్జేషన్స్ అంటే మాట్లాడాలు, రిట్రీట్ అంటే అనేక రకమైన కార్యక్రమాలు అన్నమాట. దాంట్లో కిటీ ఈజ్ సో లవింగ్, సో రియల్ అండ్ సో బ్యూటిఫుల్ విత్ హర్ గ్రే అండ్ వైట్ హెయిర్. కిటీ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, తను చాలా నిజాయితీ కలది, తర్వాత చాలా అందంగా ఆ వైట్ హెయిర్ అలా వెళ్తూ అందంగా కనబడేది. తను ఎప్పుడు కూడా ఒక నవ్వు ఉండేది కిట్టి.